కాక ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు చూసుకుని దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలని కూర్చున్నాను. నిర్గమకాండం 4వ అధ్యాయం దాని 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండం 4వ అధ్యాయంలో 3 సూచనలు దేవుడు జరిపించున్నట్టుగా మనకి కనబడుతున్నారు. మొదటిగా మనకి కనబడిన సూచన, తన చేతిలో ఉన్న కర్రని దేవుడు ఏం చేశారు, పాముగా మార్చేసి దానిని ఏం చేశారు, ఉపయోగించే స్థాయిలోకి దేవుడు నడిపించేటట్టుగా మనకి మొదటిగా కనిపించుతున్నది. రెండోదిగా మనకి కనబడే దాంట్లో మనం చూడగలిగేది, తన చేతిని దేవుడు ఏం చెప్తున్నారు, రొమ్మున పెట్టమని చెప్పి అందులో ఒక శుద్ధీకరణను జరిపించే ఒక ప్రణాళికను రెండోది మనం చూడగలుగుతున్నాం. దాని 8వ వచనం నుంచి మనం చదవగలిగితే, ప్రజలు ఈ సూచనను చూసినా కూడా నమ్మరు, నమ్మకం కలగలేని ఒక స్థాయి. ఈ కాలం కూడా అంతే, ఎన్ని సూచనలు చూసినా ప్రజల లోపల ఏమి రాలేకపోతున్నది, నమ్మకం రాలేకపోతున్నది. మనం కూడా అంతే కదా, మరే సూచనలు చూసినా కూడా మనకేం కావట్లేదు, నమ్మకం కుదిరట్లేదు. కానీ పగటి వేళ ఒక విషయం తెలుసుకోవాలి, రూపాంతరం చెందిన వారికి లేకపోతే శుద్ధీకరణ చెందిన వారికి దేవుడు చేసిన సూచన ఏమైతే విడుదల రప్పించే ఒక ప్రణాళిక. అందుకే దాని 9వ వచనం చెప్పుచున్న ఒక మాట మనం చూడగలిగితే, మూడోదిగా చెప్పబడిన సూచన మనం అక్కడ చూడగలుగుతున్నాం. మూడోదిగా ఉన్న సూచన ఎటువంటి సూచన తెలుసా, దేవుని యొక్క తీర్పు దిగి వచ్చే ఒక సూచన. అందుకే 9వ వచనం ఒకసారి చదవండి. చాలు, అక్కడ చదివిన భాగము మనం చూడగలిగాము. మూడోదిగా ఉన్న సూచన ఏమై తీరింది, నీళ్లను తీసుకొని ఏమై తీరింది, అది నీళ్లకు మార్పు కలిగి తీరింది. ఏమై తీరింది, రక్తముగా ఏమై తీరింది, మార్పు చెంది. మొదటిగా ఉన్న దాంట్లో మనం చూడగలిగాం, కర్ర పాముగా మారి మళ్ళీ అది ఏమై తీరింది, కర్రగా మారిపోయి తీరింది. రెండో దాంట్లో మనం చూడగలిగాం, తన చేతిలో ఉన్న తన చెయ్యిని రొమ్మును పెట్టగా ఏమై తీరింది, కుష్ఠంతో నిండిపోయి తీరింది. మరలా తీసి పెట్టేసరికి ఏమై మారింది, మార్పు చెంది తీరేంతటిగా. కానీ మూడో దాంట్లో అలాగా కనబడట్లేదు. మీరు చదివిన దాంట్లో ఎంత మాత్రం అవగాహన కలిగిందో లేదో నాకు తెలియదు. మూడో దాంట్లో ఏం కలగలేదు, నీళ్లు తీశారు, అది రక్తంగా మారింది, మళ్ళీ అదేం కాలే, నీళ్లు కాలే. అలాగైతే ఒక విషయం తెలుసుకు తీరాలి, దేవునికి ఏముంది, తీర్పు తీర్చడానుకున్న అధికారం ఉంది. దానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు, జీవితంలో అవకాశం ఇచ్చి తీరకూడదు, లేకపోతే దాని గురించి ఏం చేయకూడదు, ప్రయాసపడే ఒక స్థాయి జీవితంలో ఉండకూడదు. అందుకే అక్కడ చెప్పిన వాక్య భాగంలో మనం చూడగలిగే మాట, దేవుడు తీర్పు తీర్చే ప్రణాళికను మన కడక కనిపించుచున్నది. అందుకే దాని 9వ వచనం మళ్ళీ ఒక్కసారి చదవండి. తర్వాత చూసారా, దేవుడు చేసిన తీర్పును మనం అక్కడ చూడగలుగుతున్న. దేవుడు నైలు అని చెప్పినది ఎలాంటిది అంటే, సాతాను శక్తులకు ప్రాధాన్యత కలిగే విధానముగా ఐగుప్తు దేశంలో ఏమై తీరేది, ప్రాధాన్యత చెందే ఒక విధానం. ఈ కాలంలో కూడా సముద్రానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు, నదులకు ఏరులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఒక ప్రణాళిక మనకి కనిపించుతున్నది. కానీ ఒక విషయం తెలుసుకు తీరాలి, వాటి పైన దేవుని యొక్క తీర్పు ఏమై తీరింది, దిగి రాగలిగేటట్టుగా జరిగి తీరింది. అలాగే ఈ పగటి వేళ నేను చెప్పడానికి వచ్చే మాట ఏంటి అంటే, దేవుడు మొదటిగా రూపాంతరం చెందించి, రెండోదిగా శుద్ధీకరణ చెందించి, అయినా కూడా నీ జీవితం మారకపోతే నీ జీవితంలో దేవుని యొక్క తీర్పు ఖచ్చితంగా వచ్చి తీరొచ్చు. దానికి నీ వెయిట్ చేయకూడదు, జీవితంలో అవకాశం తెచ్చి తీరకూడదు. అందుకే మొదటిగా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం రూపాంతరం నిమిత్తం, రెండోదిగా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం నీ జీవితంలో ఏం కలిగి తీరడానికి, నీ జీవితంలో శుద్ధీకరణ కలిగి తీర. అయినా నీలో ఏ రీతి కలిగిన మార్పు లేకపోతే అది ఏం చేసి తీసుకురావచ్చు, తీర్పుకు త్రోవ తెచ్చుకు తీరొచ్చు. అందుకే పగటి వేళ తెలుసుకు తీరాలి, మనం సేవించిన దేవుడు రక్షించే దేవుడు మాత్రం కాదు, మనం సేవించే దేవుడు రూపాంతరం చెందించే దేవుడు మాత్రం కాదు, మనం సేవించే దేవుడు మనల్ని శుద్ధిపరిచే దేవుడు మాత్రం కాదు, మనం సేవించే దేవుడు మనల్ని తిరిగి ఏం చేయొచ్చు, తీర్పు తీరొచ్చు. ఆయన మనల్ని ఏం చేసి తీరొచ్చు,
తీర్పు తీర్చే ఒక ప్రణాళిక మనకి కనబడుతున్నది. అందుకే తీర్పు తీర్చగలిగే ఒక అవకాశం ఏం చేయకూడదు, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఇచ్చుకుపోకూడదు. అందుకే ఇక్కడ మనం రాసిన ఈ వాక్య భాగంలో తీర్పును మనం చూడగలిగేది. నీళ్ళేం చేసిన పొడి నేలగా అయ్యాక అదేమై తీరింది, రక్తముగా మారి తీరింది. రక్తముగా మారి తీరడం ఆ నీళ్ళు దేనికి పనికిరాదు, అదేమై తీరితే కంపుగా మారిపోయి తీరుతుంది, పనికిరాని చీతిగా మారిపోయి తీరుతుంది. అలాగైతే తీర్పు దేవునిది నీ మీదగా దిగి తీరిందంటే నువ్వు పనికిరాని స్థాయిలోకి వెళ్ళిపోవచ్చు, సువాసన లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు. అది నీ జీవితానికి ఏమై తీరదు, నాశనం కలిగే స్థాయి అయి ఉండి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క తీర్పును తెచ్చుకోవడానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు, ప్రయత్నం చెయ్యకూడదు. దేవుని యొక్క తీర్పు గురించి దేవుని యొక్క బిడ్డలకి ఏముండి తీరాలి, భయం ఉండి తీరాలి. అందుకే మూడోదిగా దేవుడు చూపించిన సూచన దేనికో తెలుసా, తీర్పు మన మీదకి రాకూడదు. తీర్పు ఏం చేయాలి, శత్రువు మీద వచ్చి తీరాలి. తీర్పు ఏం చేసి తీరాలి, ఐగుప్త దేశస్తుల మీద వచ్చి తీరాలి. తీర్పు ఏం చేసి తీరాలి, దేవునికి నమ్మలేని ప్రజల మీదకి వచ్చి తీరాలి. మన మీదకి రాకుండా మనం ఏం చేయాలి, సద్వినియోగపరిచి జీవితాన్ని క్రమపరచుకు తీరాలి. అందుకే నీకు నమ్ముకోవడానికి అవకాశం ఉంది, నువ్వు వాక్యాధారంలో తిరిగి రావడానికి అవకాశం ఉంది, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి తీరడానికి అవకాశం ఉంది. అవి నిన్ను తీర్పులో నుంచి ఏం చేయొచ్చు, తప్పించి తీరొచ్చు. అందుకే ఈ సూచనను దేవుడు మోషేకి చూపించిన కారణం ఏంటో తెలుసా, ఐగుప్త దేశాన్ని నేను తప్పించలేను కానీ నిన్ను నేనేం చేసి తీరొచ్చు, తప్పించి తీరొచ్చు. ఇశ్రాయేలు ప్రజలను నేనేం చేసి తీరొచ్చు, తప్పించి తీరొచ్చు. అలాగే ఈ పగటి వేళ నీ తీర్పు తప్పిపోయావు అన్న దానికి నీ జీవితంలో ప్రాధాన్యత ఉంటే ఈ పగటి వేళ దేవునికి స్తోత్రం చెప్పి తీరాలి. కారణం ఏంటో తెలుసా, నీ జీవితంలో రావాల్సిన తీర్పు యేసయ్య మీదకి వచ్చి తీరింది. యేసయ్య తీర్పును మొత్తం ఏం చేసుకున్నారు, అంగీకరించి తీరారు. అందుకే ఈ పగటి వేళ మనకు ఒక సూచన సిలువలో కనిపించి తీరేది. అది ఎలాంటి సూచన, సకల మానవుల కొరకు, సకల మనుషుల కొరకు, సకల ప్రజల కొరకు ఏ పాపం నుంచి ప్రాయశ్చిత్తం కలిగి తీరేటట్టుగా, పాపం నుంచి శుద్ధీకరణ పొంది తీరేటట్టుగా ఒక తీర్పు ప్రదర్శనగా కనబడి తీరింది. దానిని కూడా నమ్మలేకపోతే ఎంత ఘోరమో స్థితి ఆలోచించి తీరాలి. దేనిని కూడా నమ్మలేకపోవడం, సిలువలో చేసిన తీర్పును చూడలేక అంగీకరించడానికి చాలా మందికి ఏం అక్కర్లేదు, యేసయ్య అక్కర్లేదు, సిలువ కావాల్సి వచ్చేది. చాలా మందికి ఏం అక్కర్లేదు, యేసయ్య అక్కర్లేదు. యేసయ్యతో ప్రత ప్రాధాన్యత, సిలువ కనుక ప్రాధాన్యత. సిలువ కాదు, నీ తీర్పును వహించి తీరింది. తీర్పును వహించి తీరింది ఎవరో తెలుసా, యేసయ్యే. తన శరీరం మొత్తం ఏమై తీరింది, తీర్పుకి ఏమై తీరింది, అప్పగింపబడి తీరింది. తన శరీరంలో ఉన్న అవయవాలు అన్నిటిని కూడా ఏం చేసి పెట్టారు, గాయం చెందించి పెట్టారు. తన శరీరంలో ఉన్న రక్తం మొత్తం ఏమై తీరింది, గాయపడే స్థాయిలో కారే ఒక ప్రణాళికలోకి వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా, నీ మీద పడాల్సిన తీర్పు ఆయన దానిని ఏం చేసుకు తీరారు, అంగీకరించి తీరారు, వహించి తీరారు. దానిని ఏం చేసుకున్నారు, చేర్చుకు తీరారు. అది నీకు ఒక సూచన ఇచ్చి తీరేది. ఆ తీర్పులో నీకేం లేదు, తలపింపు లేదు, తప్పిపోవడానుకున్న మార్గం ఉంది. ఆ తీర్పులో మనకేముంది, తప్పిపోవడానుకున్న మార్గం ఉంది. కానీ ఇక్కడ వాక్యంలో చదవగలిగే దాంట్లో మనం చూడగలిగాం, నీళ్లు రక్తంగా మారింది, మళ్ళీ అదేం కాలే. దేవుని తీర్పు వచ్చి తీరిందంటే దేవుడు మార్చిన దానిని తిరిగి మరలా ఏం చెయ్యరు, మార్చి తీరరు. అందుకే బైబిల్ గ్రంథం తీర్పు గురించి అనేక విషయాలు మనకే ఆది కాండంలోనే మనకి కనిపించిన ఒక తీర్పు విషయం మనకే కనబడుతుంది. ఆదాముతో దేవుడు చెప్పిన మాట, నీవు ఏ దినము ఏ రోజు నీవు తినొద్దు అని చెప్పిన ఫలం తినిన ఎడలా ఏమై తీరొచ్చు, నీ మీద ఒక తీర్పు వచ్చి తీరొచ్చు. అది మరణంగా నీ మీదకి ఏం చేయొచ్చు, వచ్చి తీరొచ్చు. అది నేను దేవునిలో నుంచి ఏం చేయొచ్చు, వేర్పరిచి తీరొచ్చు. అలాగైతే మొదటిగా ఏదేని తోటలో ఏమై తీరింది, ఆదాము హవ్వలు ఏమై తీరేదో తీర్పులకు పరిశోధింపబడి తీరారు. దేవుని యొక్క తీర్పులో వాళ్ళు ఏమై తీరారు, అవకాశం ఇచ్చి పెట్టారు. వారికి చెప్పిన మాట ఒక్కటే, నన్ను నమ్ము, నేను చెప్పిన మాటకు ప్రాధాన్యత, నేను చెప్పే ప్రణాళికలు ఉండు, నేనేం చెప్పానో దాని వాగ్దానాన్ని ఏం చేయి, తోటలో నెరవేర్చమని చెప్పి దేవుడు ఆదేశించిన దానిని ఏం చేసుకు తీరాలే, నెరవేర్చుకోవడానికి బాధ్యత చూపించి తీరాలి. అలాగే నేను పగటి వేళ చెప్పడానికి దేవుడు వాక్యాధారంగా చెప్పినది చెయ్యకపోతే నీ తల మీదకి ఏమవుతాయి, దేవుడు చెప్పిన దానిని నెరవేర్చకపోతే నీ మీదకి ఏమవుతుంది. దానికి పెద్ద సందేహం ఏం లేదు, దానికి ఏం లేదు.
సందేహం లేదు. అదే కదా ఏదైనా తోటలో జరిగి తీరింది. దేవుడు చెప్పారు ఏమని, పండు తినొద్దని చెప్పారు. పండు తినడం కాదు పెద్ద తప్పు. పండు తినడానికి ఏం కలిగి తీరింది? తన విశ్వాసాన్ని ఏం చేసి పెట్టాడు? తాకటి పెట్టి తీరాడు. తన విశ్వాసాన్ని ఏం చేసుకోగలిగాడు? నమ్మలేని దానికి నమ్మించేటట్టుగా మార్చి తీరాడు. అలాగే పగటి వేళ నిన్ను కడిగే మాట, ఈ విశ్వాసం కాని దాని పైన పడితే తీర్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నువ్వు యేసయ్యని నమ్మలేకపోతే, నువ్వు వాక్యాన్ని నమ్మలేకపోతే, నువ్వు ఆత్మశక్తిని నమ్మలేకపోతే ఖచ్చితంగా దాన్ని తీర్పు ఫలింపుగా నీ మీదకి వచ్చి తీరుతుంది. అందుకే ఏమై తీరింది? ఏదైనా తోటలో దేవుని యొక్క తీర్పు ఏం చేసి వచ్చింది? ఏమై తీరింది? ఆదాము హవ్వలను ఏం చేశారు? తోటలో నుంచి ఏం చేశారు? ఆలోచించి చూడండి. దేవుడు ఏర్పరిచిన తోట, దేవుడు సిద్ధపరిచిన కేంద్రం, దేవుడు నిలబెట్టడానికి తా సహవాసం ఇవ్వడానుకున్న చోట్లో నుంచి లాగి బయటికి పంపించారంటే అది ఎంత ఘోర తీర్పు. దేవుడు ఏం చేశారు? తన ప్రాంతములో నుంచి, తన సంపాదించిన ప్రదేశము నుంచి ఆదాము హవ్వలను ఏం చేసేశారు? అలాగే ఎంత ఘోర తీర్పు. అలాగే నీ పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, అవకాశం ఇవ్వదు దేవునికి నిన్నేం చేసి తీరడానికి. ఆత్మిక స్థాయిలోంచి నిన్ను ఈడ్చి బయటికి తీసే ఒక స్థాయి, ఒక అవకాశం నీ జీవితంలో విశ్వాసం తాకట్టు పెట్టి ఏం చేయకూడదు, అప్పగించకూడదు. అయితే నమ్మితే యేసయ్యని పూర్తిగా నమ్ము, అయితే వాక్యాన్ని పూర్తిగా నమ్ము, ఆత్మశక్తిని పూర్తిగా నమ్ము, దేవుడిచ్చే వ్యవస్థకు పూర్తిగా నమ్ము. అదే తప్ప అది లేకుండా నీ నమ్మకాన్ని ఇంకెక్కడైనా పెట్టుకున్నావంటే ఏమైతే ఈరోజు నీకు దొరికిన మేలులలో నుంచి, నీకు దొరికిన సంపాదనలో నుంచి, నీకు దొరికిన క్షేమాభివృద్ధిలో నుంచి దేవుడు ఏం చేయొచ్చు? ఒక క్షణం కూడా దేవుడు ఏదైతే తోటలో మళ్ళీ ఆరామవ్వాలని ఏం చేయలేదు. దేనికి? పండు తిన్నందుక. పండు తిన్నందుకు కాదు తోటలో నుంచి తరిమేసింది. తోటలో నుంచి తరవడానికి కారణం, ఈ తోటలో ఉన్నప్పుడు వీడికి విశ్వాసం లేకపోతే ఈ తోటలో ఏర్పాటు చేస్తాడు. తోటలో నుండి పండు తినడం పెద్ద విషయం కాదు. తోటలో నుండి నీకేముండి తీరాలి? విశ్వాసం ఉండి తీరాలి. కారణం ఏంటిది? నా విశ్వాసం ఏంటిది? యేసయ్య నాకు చెప్పారు, తోటని బాగుపరచుకో, తోటని సేద్యపరచుకో, తోటని చక్కపరచుకో, తోట లోపల ఎవరు రాకుండా ఏం చేయి, కాపలా కాసి పెట్టు. తోట లోపల దేవుడికి తప్ప ఇంకా దేనికి. నమ్మకం ఉన్నవాడైతే నువ్వు ఎవరికి అవకాశం ఇస్తావు? దేవునికి అవకాశం ఇస్తావు. నమ్మకం లేనివాడు సాతానికి, దురాత్మకు అవకాశం ఇచ్చి తీరుతాడు. అందుకే చాలా మంది దేవుని బిడ్డల జీవితంలోకి ఏం వచ్చేది? దేవుని తీర్పు వచ్చింది. ఆ జీవితంలో ఎవరికి చోట్లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరికి చోట్లేదు, వారి పనిలో ఎవరికి చోట్లేదు, వారి సంపాదనలో ఎవరికి చోట్లేదు, వారి ఆరాధనలో ఎవరికి చోట్లేదు, వారి పాటల పరీక్షలో ఎవరికి చోట్లేదు, వారి వాక్యాధారంలో ఎవరికి చోటు లేదు. అది నమ్మకం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. అలాంటి ఒక వ్యక్తి ఏం చేయగలిగేది? తనకు అప్పగించిన దానిని దేవుని కొరకు ఏం చేయగలిగేది? తీరగలిగేది. అందుకే ఏదేని తోట ఆదాముకు దొరికిన శ్రేష్ఠ బహుమానం, ఏదేని జీవితం ఆదాముకు దొరికిన భాగ్య పదవి, ఏదేని జీవితం ఆదాముకు దొరికిన శ్రేష్ఠ ధన్యత కలిగిన విధానం. కానీ అందులో ఆయనకి ఏముండి తీరాలి? దేవుని మీద విశ్వాసం, దేవుడు చెప్పిన మాటలను నెరవేర్చేంతటిగా ఉన్న ఆత్మధైర్యం ఉండి తీరాల్సింది. కానీ ఆ పనిని ఆయన ఏం చేయలేకపోయాడు, పూర్తిపరచలేకపోయాడు. దేవునికి నమ్ముకున్న మనిషి ఆ రోజు నుంచి ఎవరిని నమ్మడం ప్రారంభించి తీరాడు. మొదటిగా హవ్వ ఏం చేసింది? సాతాను మాటలకు నమ్మింది. ఆమె నమ్మిన తర్వాత ఆదాముకు వచ్చి ఏం చేశారు? నమ్మించారు. చెప్పారు కదా, నమ్మించారు. సాతాను చేసే కుతంత్రం మీరు చూడండి. ఒకరి నమ్మకాన్ని కూలదీసిన తర్వాత ఆ మనిషి ద్వారా ఆ సాతాను ఏం చేసేది? పని చేసేది. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎలాగ సాతాను పని చేసేది. సాతాను ఎలాగ పని చేసేది ఇప్పుడు కూడా కొందరికి తెలియకుండా మొత్తం ఆగేస్తారు. ఎలా పని చేసేది? నీలో ఉన్న విశ్వాసం ఏం చేసి తీరుతున్నాడు? దేవునిలో నుంచి నెట్టించేసి, దేవునిలో నుంచి నేను దూరపరిచి ఆయనలోకి నమ్మించేటట్టుగా పద్ధతి నీ మీద ప్రారంభించిన తర్వాత నిన్ను వాడు ఏం చేసుకుంటాడో తెలుసా? వేరే వాళ్ళని పాడు చేయడానికి వాడుకొని తిరుగుతాడు.
అందుకే మొదటిగా ఉన్న ఆదాము హవ్వల కుటుంబం పాడైపోవడానికి ఉన్న కారణం ఏంటిది? అంతవరకు దేవుని నమ్ముకున్న కుటుంబం, అంతవరకు వివాహం జరిపించింది దేవుని అనుష్ఠిత ద్వారా, ఆరాధన జరిగేది దేవునికి ఆశ్రదంగా, దేవునికి మహిమపరిచే ప్రణాళికలో జరిగి తీరింది. కానీ ఏనాడు సాతాను హవ్వ యొక్క మనస్తత్వాన్ని మార్చివేసిందో, హవ్వ యొక్క విశ్వాసాన్ని కూల్చివేసిందో, ఆ క్షణముగా ఇప్పుడు సాతాను ఎవరిగా మారారు? సాతాను బాగానే బయట ఉన్నాడు, లోన ఏం చేసేసాడు? తన పని సాతానికి హవ్వకు అప్పగించేసి ఆమె ఏం చేసి పెట్టింది? పూర్తి బాధ్యతను తీసుకొచ్చి తీరింది. కానీ అక్కడ వాక్యం సెలవిచ్చుచున్న మాట, అక్కడ ఏమై తీరింది? ఒక తీర్పు జరిగి తీరింది. ఆ తీర్పులో నుంచి ఆదాము ఏం చేయలేకపోయాడు, తప్పుకోలేకపోయాడు. అలాగే ఈ పగటి వేళ నేను దేవుని బిడ్డలకు చెప్పే ఒక మాట, ఈ తీర్పులో నుంచి తప్పించి తీరడానికి యేసయ్య మనకేమై తీరాడు? మధ్యవర్తి అయి తీరాడు. యేసయ్య మనకేమై తీరాడు? శుద్ధీకరణ ఇచ్చేవాడిగా మారి తీరాడు. మనకి పరలోకం అందించేవాడిగా మారి తీరాడు. అందుకే పగటి వేళ నీ విశ్వాసం తాకట్టు పెట్టొద్దు. నీవు దేవుని యొక్క వాక్య ఆధారములు నిలబడి ఉంటే అక్కడే ఉండే తప్ప వాక్యం కాని దానికే చేయకూడదు, ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాక్యంలో లేని దాన్ని ఏం చేయకూడదు. వాక్యంలో ఎంత పరిమితితో ఉందో దానికి ఏం చేయి. వాక్యంలో లేని దానికి ఏం చేయకూడదు. చాలా మందికి ఏం కావాలి? వాక్యంలో లేని దానికే ఏమిచ్చేది. ఈ 100 పోయిన రోజుల క్రితం నేను చూశాను, ఒక పాస్టర్ గారు 50 రోజులు ఉపవాస కూడిక. ఎన్ని రోజులు? మీకేమనిపించింది? అది విని ఏమనిపించలేదు. అందరూ పండగ టీవీగా చూసేసారు. అది 50 అన్న ప్రణాళికలో ఉపవాస కూడికలు ఏం లేదు. 40తో ముగించిన దానిని ఇంకా 10 రెట్టింపు చేసేసి నువ్వు ఎవడు ఏం వాక్యం బోధిస్తున్నావు? 50 రోజులు ఆత్మశక్తి దిగి వచ్చింది. అది ఉపవాసం చేశారని రాయబడలే. వాళ్ళు ఏం చేసుకున్నారు? పరిశుద్ధాత్మ నిమిత్తం ఏం చేసుకున్నారు? పని పాట మానేసి ఎక్కడ కూర్చున్నారు? 50 రోజుల ప్రార్థన నివేదన ఒక్కటే. ఏం కావాలి? ఆత్మశక్తి దిగాలని ఉపవాసం చేశారని అక్కడ రాయబడలే. ఉపవాసం 40తో దేవుడు ముగించిన దాన్ని నీవేం చేయకూడదు, తెరవడానికి వెళ్ళకూడదు. అలాగైతే నువ్వు అంత్యక్రీస్తు మారుతావు, నువ్వు దురాత్మ మారుతావు. నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేక పరిచే బాధిగా ఏం చేయొచ్చు? మాయ. అందుకే ఉపవాస కోడికలు ఉన్నాయి, కానీ ఆత్మశక్తి పొందుకోవడానికి కూడా జాగరింపు కూటాలు లేవు. ఏం లేవు. పాత ఆత్మశక్తితో ఇప్పుడు కూడా తొలిలేస్తున్నారు. ఏది అల్లప్పుడు ఎప్పుడో 99లో పొందుకున్న దాంట్లో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఆ ప్యాన్ తిరిగినట్టు తిరిగారు. అరే బాబు, ఇప్పుడు ఫ్రెష్ ఏమైనా ఉందా? ఇప్పుడు పొందుకున్న ఆత్మశక్తి ఉందా? ఇప్పుడు పొందుకున్న దర్శనం ఏమైనా ఉందా? ఇప్పుడు పొందుకున్న కృపావరం ఏముందా? ఇప్పుడు ఏమైనా గురించి పొందుకునే. ఆదాము కూడా అప్పుడు బాగా ప్రవచించేవాడు. ప్రవచించలేదు ఆదాము? ఏంటి రుజువు? ఏం ప్రవచించాడు? ప్రవచించారని చెప్పారు కదా, ఏంటా ప్రవచనం చెప్పండి. ప్రవచించాడా? ప్రవచించలేదా? అందుకే రోజు బైబిల్ చదవాలి. ఆదాము ఏం చేశాడు? ప్రవచించాడు. బైబిల్లో రాయబడదు. ఎక్కడ రాయబడదు? తీయండి ఆదికాండం. ఆదికాండం మనం చూడగలిగితే మనకి అక్కడ కనిపించి తీరేది. ఆదికాండంలోకి రండి, 2వ అధ్యాయం 22-23 వచనం చదవండి. వీడికి ఎలా తెలిసింది? వీడి ఎముకల నుంచి ఎముకని వీడికి ఎలా తెలిసింది? వీడి ఎముకలో నుంచి ఈ ఎముక బయట ఇచ్చేస్తే వీడికి ఎలా తెలిసింది? అదే ప్రవచనం. తెలియలేని రహస్యాన్ని దేవుడు ఏం చేసేది? బయలుపరిచేదే. ప్రవచనం అంటే ఏదో కలవాలా చెప్పేయడం కాదు. ఏంటిది? తెలియలేని దానిని ఎక్కడ తెలుసుకోవచ్చు? తీరుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షతలో, దేవుని యొక్క సాన్నిధ్యతలో, దేవుని ఆత్మశక్తి దిగి వచ్చినప్పుడు, దేవునితో ఉన్న మంచి అనుబంధం కలిగినప్పుడు ఏం చేయొచ్చు? రహస్యాలు మర్మాలుగా ఏం చేయొచ్చు? చెప్పి తీరొచ్చు. ఆదాముని దేవుడు ఏం చేశారు? మంచి ఒక నిద్రనిచ్చేసి తన శరీరం లోపల దేవుడు ఏం చేశారు? ఒక ఆపరేషన్ చేసేసి ఒక ఎముకని తీసేసి ఏం చేశారు? బయటికి తీసిన వెంటనే ఏమై తీరింది? ఒక స్త్రీగా రూపాంతరం చెంది తీరింది.
ఒక ఎముక తీసేసరికి దేమై మారింది. తీసేసరికి ఈ అవతల ఉన్న పడుకున్న మనిషి ఏం చేశాడు? లెగిచాడు. లెగిచినప్పుడు ఈయన చూసిన దర్శనం ఏంటో తెలుసా? ఈయన చూసిన దృష్టి ఏంటో తెలుసా? ఈయన ముందు దేవుడు, ఈయన పక్కన ఒక ఆవిడ. ఆ సాన్నిధ్యతలో ఈయన ఏం చేయడం మొదలెట్టాడు? అన్య భాషలతో మాట్లాడి ప్రవచనం చెప్పడం మొదలెట్టాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఈమె నా ఎముకలో నుంచి. దేవుని సాన్నిధ్యం రా, ఏం చేస్తావు? ప్రవచనం చెప్తావు. దేవుడితో మంచి అనుబంధంలోకి రా, ప్రవచనం వస్తుంది. మరణాల దేవుడు నీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆదాముకి తెలియలే, ఆయన శరీరం నుంచి తీసారాయట, కానీ ఆత్మస్పందనలోకి వచ్చిన కారణం కాబట్టి ఆయనకు అర్థమై తీరింది, ఇది నా శరీరములో నుంచి. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట మీరు చూడండి, 23. ఏంటిది? ఈ ప్రవచనం ఇప్పుడు కూడా కొందరికి ఏం కాలగలదు, కొన్ని భర్తలకు ఎలగలే. ఏ ప్రవచనం? నా భార్య అని చెప్తారు, నా ఎముకలో. అందుకే శతక బాధేది. అందుకే కొందరు ఏం చేసేది? భర్త భార్య కొట్టేది, భార్య భర్తకి ఏం చేసేది? ఎలగాలి ఎలగాలి. ఏమి ఏమి? భార్య ఎముకే, భర్త. ఇప్పుడు కూడా కొన్ని దేవుని బిడ్డలకి ఈ ఆత్మిక రహస్యం, ఈ ఆత్మిక మర్మం తెలియదు. అందుకే కుటుంబాలు ఏమై తీరేది? కూలిపోయి తీరేది. నీ ఎముకను నువ్వు ఎంత జాగ్రత్త వహించి తీరుతున్నావు, నీ శరీరంలోకి వచ్చిన ఎముకకు కూడా అంతే. నీ ఎముకకి ఎంత మేత పడుతున్నావు, నీ పక్కన ఉన్న ఎముకకి కూడా అంతే. పోల్చండి. ఏమని? ఇది నా భార్య కదా, ఇది నా. అంత గ్యాస్ పోయింది అన్నారు. పోల్చండి. ఏమని? భార్య ఇల్లు తొడవడానికి తెచ్చిన పని వస్తువు కాదు, ఒంట్లు తోమడానికి తీసుకొచ్చిన మెషిన్ కాదు, పిల్లలను కనడానుకున్న ఒక మెషిన్ కాదు. ఎవరది? నా శరీరం, నా ఎముక. అలాగైతే నాలో ప్రవహించే అదే రక్తమే ఆమెలో కూడా ఏం చేసేది? ప్రవహించేది. నాకు దొరికిన అదే ఆరోగ్యమే దానికి కూడా ఏం చేయాలి? దొరికి తీరాలి. ఈ పగటి వేళ ఎలగాలి. ఏమెలగాలి? నీ భార్య ఎవరో నీకేం చేయాలి? అందుకే ఆదాం దేవుని యొక్క సన్నిధిలో ఏం చేశాడు? ప్రవచనం చెప్పడం మొదలెట్టాడు. ఎక్కడ ప్రవచనం చెప్పడం మొదలెట్టాడు? అదేం చేసింది? ఆదాముని బలపరిచింది, హవ్వని బలపరిచాడు. కొంత ప్రవచనం దేనికి చెప్తారో ఎవరికి చెప్తారో తెలియదు. అదే నువ్వు ప్రవచనం చెప్తే నిన్నది ముందేం చేయాలి? నిన్నదేం చేయాలి? బలపరచాలి. తర్వాత వేరే ఒకటి ఏం చేయాలి? ఆదాం ప్రవచించిన ముందు, ప్రవచించిన తర్వాత ముందు ఆదాముకి ఏం చేసింది? బలం వచ్చింది. ఏం బలం వచ్చింది? నా శరీరం నుంచి ఒక ఎముక తీసి, అది నాకు నష్టం కాదు, అది నాకు లాభం. ఎరగడం కష్టం. నా శరీరంలో నుంచి దేవుడు చెయ్యెట్టేసి సర్జరీ చేసి తీసేసింది, అది నాకేం కాదు, వేదన కాదు, దుఃఖం కాదు, బాధించే ప్రణాళిక కాదు. అది నాకేమి ఇచ్చేది? తోడిచ్చేది, సహవాసం ఇచ్చేది, అనుబంధం ఇచ్చేది, దేవుడికి కలిసి ఆరాధన చేయడానికి అవకాశం ఇచ్చేది అన్నది ఆయనకేం చేసి. ఒక సర్జరీ అయిపోయిన తర్వాత మనిషి ఎన్ని రోజులు ఓడుకోవాలి? ప్రసవం అయిన తర్వాత ఎన్ని రోజులు ఓడుకుంటున్నారు? కొందరు ఆడవాళ్ళైతే 7-8 రోజులు, కొందరైతే 6 రోజులు పరిగెట్టి వెళ్ళిపోతారు. కారణం ఏంటిది? చేతిలో ఏమైతే, శరీరంలో ఏమై తీరింది? ఒక సర్జరీ జరిగి తీరింది. అందులో ఏమై తీరింది? శరీరం బలహీనమై తీరింది. కానీ ఆదాముకి అలాంటి బలహీన అవస్థ రాలే. కారణం ఏంటో తెలుసా? ఆయనని ఆ ప్రవచనం ఏం చేసి తీరింది? బలపరిచి తీరింది. అలాగే ప్రవచనం యొక్క దేవుని యొక్క సేవకుల ముందు ప్రవచనం నిన్ను బలపరిచి తీరాలి, నిన్ను అదేం చేసి తీరాలి? గాయాలను కట్టి తీరాలి. ఆరాధన లేకుండా ఏ పని చేసిన దాంట్లో ఏముండదు.
ప్రయోజనం ఏమి ఉండి తీరదు. అందుకే ఆదాముకు అర్థమై తీరింది. ఈ ఎముకని తీసి పడిన స్త్రీగా సృష్టించి నాకు దేవుడు ప్రవచనం బయలుపరిచిన కారణం ఏంటో తెలుసా? ఇక నేను ఒంటరిగా కాదు, ఇక నేను జతపడి ఏం చేసి తీరాలి? దేవునికి మహిమపరిచి తీరాలి, దేవునికి ఆరాధన చేసి తీరాలి, దేవుని యొక్క తోటను ఏం చేసుకు తీరాలి? బాగుపరిచి తీరాలి. ఇప్పుడు నాది ఒంటరి ప్రయాణం కాదు, ఇప్పుడు నాది ఎలాంటి కుటుంబ ప్రయాణం. అందుకే కుటుంబంతో కలిపే ఒక ప్రణాళిక ప్రవచనం లోపల ఏమై తీరింది? రహస్యంగా దేవుడు నుంచి తీరారు. దానిని ఏం చేసుకు పెట్టారు? 3వ అధ్యాయం 1వ వచనం. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలం. అడ్జస్ట్మెంట్ సాతాను పని. ఏ పని? అడ్జస్ట్మెంట్. సాతాను ఎవరితో అడ్జస్ట్మెంట్ చేశాడు? అవతోనా? బాగా చదవండి మనసు. మిగతా అన్ని జీవ జంతువులు ఎక్కడ ఉన్నాయి? ఏదేని తోటలో ఉన్నాయి. సాతానికి లోనకి రావడానికి ఏమి లేదు. కారణం ఏంటిది? లోన ఉన్న మనిషి వీటిని ఏం చేసుకున్నాడు? కపలా కాస్తున్నాడు, శక్తి పడుతున్నాడు, బాగుపడుతున్నాడు. అంతే కదా? నీ ఇంట్లో పాము దూరుకొస్తున్నాడు, దాని అర్థం ఏంటిది? నీ ఇంట్లో ఎలా కొత్తనాయంటే దాని అర్థం ఏంటిది? నీ ఇంట్లో బల్లి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటిది? నీ ఇంట్లో జీవ జంతువులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటిది? ఇంట్లో ఏం లేదు, శుభ్రం చేసేది లేదు. వాటికి కాపురం ఉండడానుకున్నవన్నీ నీ ఇంట్లో ఏమైంది? మరి అలాంటప్పుడు అయ్యో వచ్చి ఏం చెయ్యవు? ఉన్నారో లేదో నాకు తెలియదు. వాటికి కాపురం ఉండడానికి అన్ని ఆ ఇళ్లలో ఏముంది? మూలలు బాగులేదు, మూలలు శుభ్రం చేయరు, అందుకే ఏమింది? ఇప్పుడు ఈ గది లోపల సాలెపూరుకు వచ్చి ఉండడానికి కారణం ఏంటి? నేల దుడుతాం కానీ పైన ఏం చేయరు. నేల ఉన్నది ఏం కాదు. నేల చుడి చేస్తారు కానీ నేలలో ఉన్న భూజంట పైన ఉన్నది అవి ఒక్కటి సార్లు ఈ ఇల్లు ఏం చేయడానికి పాడు చేసి తీరడానికి. నేను చెప్పి రావడానుకున్న కారణం, తోట లోపలకు అనుమతి లేని సాతానికి ఏం పడదు. గడియ ఇంటికి తీసుకెళ్తాం. తోట లోపల ఏముంది? తోట లోపల జీవ జంతువులకి ప్రవేశం ఉంది, కానీ ఎవరికి ప్రవేశం లేదు. సాతాను ఎవరిది అడ్జస్ట్మెంట్ లోకి వచ్చింది? సర్పంతో అడ్జస్ట్మెంట్ వచ్చింది. సర్పం మంది ఓకే రెడీ, నువ్వు 50 నేను 50 మనం ఏం చేసుకుందాం? సర్దుకుందాం, ఆరాధన అడ్జస్ట్ చేసుకో. సాతాను దూరిందని అర్థం. చప్పట్లు కొట్టేదానికి అడ్జస్ట్మెంట్ చేసామనుకో గ్యారంటీ. సువార్తకి వెళ్ళడానికి అడ్జస్ట్మెంట్ మాట్లాడామనుకో నీతో సాతాను ఏం చేసింది? మంచి ఒప్పందం చేసింది. ఆడికి నచ్చింది ఏదో నీకేం చేసింది? బెల వేసి అగ్రిమెంట్ రాసి పెట్టేశాడు. నువ్వేం చేసావు? అది ఎక్కొట్టేసి దీనికోసం ఏం చేసావు? అడ్జస్ట్ అయిపోయావు. అందుకే అడ్జస్ట్మెంట్ బేరం ఎక్కడ పని చేయదు, దేవుని సన్నిధిలో పని చేసి తీరదు. అందుకే వారి ఇద్దరి అడ్జస్ట్మెంట్ ఎవరిది? సాతానుది, పాముది అడ్జస్ట్మెంట్ ఏం చేసి తీరింది? హవ్వని ఆకర్షణ పరిచేంతటిగా మారి తీరింది. అంతే కదా? ఒక్కడు ఆరాధనకు రావడం లేట్ అయితే మిగతా వాళ్ళందరికీ ఏమై తీరుతుంది? ఆ దురాత్మ ఈ దురాత్మకి ఏం చేసింది? ఆ దురాత్మ ఈ దురాత్మకి ఏం చేసింది? అంటు కట్టింది. నేనైతే నువ్వు, ఈ వారం నేను, వచ్చే వారం నువ్వు, మరుసటి వారం ఇంకో రెడీ అవుతుంటాడు. ఈ అడ్జస్ట్మెంట్ బేరం ఏం చేసి తీరాలి? ఆడి తీర్పు తెచ్చే ప్రణాళికలోకి వెళ్ళిపోకూడదు. అదేం చేసి తీరాలి? దానిని వదులుకోగలిగే స్థాయిని దేవుని యొక్క బిడ్డను ఏర్పరిచి తీరాలి. అందుకే నేను చెప్పి రావడానికి కోరే ఒక మాట, సాతానుకు పాముకి కలిగిన అడ్జస్ట్మెంట్ ఏం చేసి తీరింది? తోట లోపల ఉన్న ఆదాము హవ్వలకు తోట వెలుపలకు పంపించే త్రోవ ఏమై తీరింది? తోట లోపల ఉండాల్సినది, లేకపోతే 4 గోడల లోపల ఉండాల్సిన వాడు ఇప్పుడు ఏం చేశాడు? గాలిలో తేలినట్టు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో కూడా అడిగి ఏం కాలే. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు.
దేవుడు నిన్ను ఏదైనా తోటలో ఉంచారా? దేవుడు నిన్ను సంఘం లోపల ఉంచారా? దేవుడు నీకు 4 సరిహద్దు లోపల ఉంచారా? అలాగైతే యోబు చెప్పేటట్టుగా చెప్పి తీరొచ్చు. ఆ యోబు జీవితంలో తన ఇంటి చుట్టూ ఏముంది? కంచి ఉంది. ఆ కంచి వలయంలో ఉన్నంతసేపు ఏ శాతానికి కూడా ఏం చేయడానికి హక్కు లేదు, ముట్టడానికో తాకడానికో అధికారం లేదు. కంచి తెగొట్టే ఉంటదిగా నీవే చేయకూడదు, అవకాశం పెట్టే కూడా దేవుని యొక్క బిడ్డగా మారకూడదు. అందుకే సాతాను యోబు గురించి చెప్పేవాడు, తన ఇంటి చుట్టూ దేవా నువ్వేం చేసావు? ఆ కంచి కొంత ఏం చేయి, కంచి కొంత ఏం చేయి, తీసి నేనేం చేస్తాను, నా అడ్జస్ట్మెంట్ ఫోన్లో నేనేం చేస్తాను. ఎవరైనా అనుమతికి అడిగాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు మీరు స్తోత్రం చెప్పారో నాకు తెలియదు. నీ జీవితంలో ఏమైనా జరిగి తీరాలా, అనుమతి దేవునికి అడిగి తీరాలి. కానీ ఏదైనా తోటలోకి రావడానికి సాతాను దేవునికి ఏం చేయలేదు. యోబు జీవితంలో ఇలా, ఆదాము జీవితంలో ఇలా. ఎందుకు? యోబు జీవితంలో కంచి తీయమని దేవుడి దగ్గరికి వెళ్ళి సాతాను ఏం చేయాల్సి వచ్చింది? ఆదాము అవ్వల జీవితంలో అడగాల్సిన పరిస్థితి ఏం రాలే. అడగకుండానే వీడు చేసే అవకాశాలు వీడేం చేశాడు? అడగకుండానే. అందుకే దేవుడు ముందుగానే చెప్పారు, తోటను ఏం చేసుకో, జాగ్రత్త చూసుకో, తోటను ఏం చేయి, నీళ్లతో తడుపు, తోట లోపల ఉన్న వాటిని అన్నింటినీ ఏం చేయి, బాగా పరిశోధించు తీరు, తోట లోపల ఉన్న వాటిని అన్నింటినీ తిను, ఒకదానిని మాత్రం ఏం చేయకూడదు, దాని మీద నీకేముండకూడదు, మనసు కూడా ఉండి తీరకూడదు, దానికన్నా ప్రాధాన్యత చెందే విధానంగా ఏమైతే దేవుడు వారి మధ్యకి ఏం చేసేవారు. దేవుడు వచ్చేస్తే మరి పొలం గురించి ఏం రాదు. కొందరికి ఇప్పుడు కూడా పొలం మీద ఆలోచన, ఎవరి మీద ఆలోచన లేదు, అడ్జస్ట్మెంటే. ఇది దేవుని దగ్గర ఉండొచ్చు నాయన, అది తీర్పు తీసుకొస్తుంది. అది నిన్ను తోటలోంచి వెలివేసే ఒక ప్రణాళిక తీసుకొచ్చేది. అది నిన్ను తోట లోపల తిరిగి మళ్ళీ ప్రవేశించే ఒక యోగ్యత ఇచ్చి తీరదు. అందుకే ఏం చేసుకో తీరాలి, కొన్నిట్లో మనం జాగ్రత్త వహించి తీరాలి. అందుకే ఆదాము హవ్వలకు ఆ దొరికిన తీర్పు ఏమై తీరింది, మళ్ళీ తోట లోపలకి ఏం చేసే, ప్రవేశపరిచే, లోనకు వచ్చే ఒక అనుమతి వారికి దొరికి తీరాలి. దేవుడు వారిని ఏం చేశారు? ఇన్నాళ్ళు దేవుడు ఈడ దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు ఈడ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాము దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆదాము ఏం చేయాల్సి వచ్చింది? ఈ రోజు కూడా అదే పని మనం కూడా చేసేది. దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం ముందు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళి తీరాలి, దేవునితో అనుబంధం కలిగి తీరాలి, దేవునితో సంభాషణ కలిగి తీరాలి. అందుకే నిర్గమనకాండం 4వ అధ్యాయంలో మనం చూడగలిగిన మాట, మోషే దగ్గరికి దేవుడు ఏం చేసేది, దిగి వచ్చేటట్టుగా కనిపిస్తున్నది, మాట్లాడేటట్టుగా కనిపిస్తున్నది. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్న కారణం ఏంటో తెలుసా? తీర్పును తప్పించి తీరడానికి, తీర్పులోంచి విడుదలపరిచి తీరడానికి, తీర్పుని గురించి ఏం చేసేది, బోధించి తీరడానికి. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు తీర్పు గురించి అవగాహన కలిగిన వారై ఉండాలి. తీర్పు గురించి ఏమై ఉండదు, దేని గురించి తీర్పు ఉంది, దాని గురించి ఏమై ఉండి తీరాలి, అవగాహన. అందుకే మనం ఏం చేయడానికి వెళ్ళాం, ఇంకొకరిని తీర్పు తీర్చడానికి వెళ్ళాం, ఏం చేయడానికి వెళ్ళాం. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒకటి కన్నుల లోపల ఏం పడుంది, నలుసు పడుంది. అవతల ఎలాంటి వాడు తెలుసా? ఆడి కళ్ళ లోపల పెద్ద కర్ర పడుంది, ఈడెళ్ళాడు దేనికి. ఆడి కన్నుల్లో చిన్నదే పర్వాలేదు, వీడి కన్నుల్లో ఎంత పెద్ద కర్ర, దానిని ఉంచుకొని వీడు ఎలా వచ్చి తీశాడు. ఈ చిన్నవాడు పడినోడైనా చెప్పాలా, ఒరే నీ దాంట్లో అంత పడి ఉందిరా. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయడానికి, తీర్పు తీర్చడానికి వెళ్ళాలి. ఆడ చప్పట్లు కొట్టేదేంటి, ఆడ దూకేదేంటి, చెప్పడానికి వెళ్ళొద్దు, నీది ఎలా ఉందో చూసుకో. ఆడ చూడు, ఆడ చేసే స్వార్థ చూడు, ఆడ చెప్పే వాక్యం నీదే ఉంది. ఆడి గొట్టలో చేప ఉంది, ఆడి వలలో చేప ఉంది, ఆడి బండిలో చేప ఉంది, నీదే ఉంది. నీది చెప్పుకోవడానికంటూ ఏముంది? అందుకే దేవుని బిడ్డలు ఏం చేయడానికి వెళ్ళట్లే, తీర్పు తీర్చడానికి వెళ్ళాలి. అందుకే దేవుని బిడ్డలు హత్య చేయడానికి వెళ్ళట్లే, ఏం చేయడానికి వెళ్ళట్లే,
ఏం చేయడానికి? హత్య చెయ్యొద్దు అని బైబిల్ చెప్పడానికి కారణం ఏంటిది? నువ్వు కత్తితో పొడవక్కరలే, నువ్వు కత్తితో ఏం చేయక్కర్లే. కొందరు సూపు చాలు పొడవడానికి. అలాంటి సూపు అందరూ ఒక లైన్ లో ఉంటారు, ఇంకొకడు మధ్యలో వచ్చి దూరితే నీ చూపు, ఆ చూపులోనే ఉన్న తిట్లన్నీ వస్తాయి. అది ఆ మనిషిని చంపేస్తున్నారని కూడా ఈ మనిషికి ఏం కావట్లేదు. అందుకే బైబిల్ సెలవిచ్చింది, ఏం చేయకూడదు, హత్య చేయకూడదు. అది కత్తితో కాకూడదు, పెన్నుతో కాకూడదు, ఫోన్తో కాకూడదు, ఏదితో కాకూడదు. అదేం చేయకూడదు. అది దేవుని యొక్క తీర్పు తెచ్చే ప్రణాళిక. అందుకే మనం ఏం చేయడానికి వెళ్ళకూడదు. నన్ను తీర్పు తీసే ఒక దేవుడు ఉన్నాడు అన్నది అర్థమైతే అవతలోడు. అందుకే కంటిలో నడుచున్న మనిషి ఆయనకి తెలుసు, ఇది ఎలాగోకలా దేవుడు ఏం చేస్తాడు, దీని సహాయం ఎవరిది ఎక్కర్లే. ఆ పెద్ద దూరం ఉన్న మనిషి వీళ్ళందరికీ సాయం చేసేది. అరే ముందు నువ్వెవరా ఆయన. అందుకే నేను చెప్పి రావడానికి కోరే ఒక మాట, తీర్పు తప్పించడానికి నీవు ఎక్కడికి వచ్చి తీరాలి? దేవుని దగ్గరికి వచ్చి తీరాలి, దేవునితో సహవాసం పెట్టి తీరాలి, దేవునితో అనుబంధం కలిగి తీరాలి. అలాగైతే తీర్పు తీర్చడానికి వెళ్ళావు, అలాగైతే నువ్వేమైనా హత్య చేయడానికి వెళ్ళావు, వాటిలో నుంచి ఏం చేసి తీరుతావు? అయ్యో నా మీదకి తీర్పు రాకూడదని తప్పుపోయి దానిలో నుంచి. అందుకే మోషేకి దేవుడు ఇది చూపించడానికి కారణం ఏంటో తెలుసా? ఒరే ఐగుప్తులకు తప్పిపోవడానికి మార్గం లేదు, నీకు తప్పిపోవడానికి మార్గం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకు తప్పిపోవడానికి మార్గం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల పరిచే త్రోవ సిద్ధపరుచుతున్నాడు. వారి పరిస్థితి వదే, వారి తీర్పు కొరకున్న వాళ్ళని. అందుకే దేవుని బిడ్డలు ఈ దేని గురించి అవగాహన కలిగిన వారై ఉండాలి, తీర్పు గురించి అవగాహన కలిగి ఉండి. అందుకే ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లోనే మనకి కనిపించుచున్నది, ఆదాము హవ్వలకు జరిగిన తీర్పు ఏం చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా మన మీదకి ఏం చేయకూడదు. మనకి దేవుడు ఇచ్చిన సంఘ వ్యవస్థిత లోపల ఉందాం, మనకి దేవుడు ఇచ్చిన ఆత్మీక అనుబంధం లోపల ఉందాం, మనకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష గుడారం పాలయం చుట్టూ మనం ఉందాం. పాలయం వెలుపులు ఉండకూడదు. ఎప్పుడు ఒక మనిషికి పాలయం వెలుపలకు పంపించేది. కుష్టం వస్తే ఫస్ట్ ఎక్కడికి తీసుకొస్తారు? పాలయం బయట ఫస్ట్ తీస్తారు. దీన్ని పరిశోధించి ఇది కుష్టమో కాదో ఏం చేయాలి? అయ్యగారు రావాలి. అయ్యగారు ఏం చేస్తారు? పట్టుకున్న గోచి దగ్గర మొత్తం ఏం చేస్తారు? అలాంటి సేవకులు ఉంటే లోన కుష్టాలన్నీ ఏమైతాయి? ఓకే, ఈ మనిషికి కుష్టం ఉందని తేలింది అనుకో, ఈ నేను చేసేస్తాను. మరి ఇన్నాళ్ళు ఈడు ఉన్న ఇల్లు ఇన్నాళ్ళు ఈడు ఉన్న ఇంట్లో దీని ప్రభావం ఉండదా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకు? ఆ కాలంలో కట్టిన మనం ఎలాంటి ఇటుకతో కట్టిన ఇల్లు కాదు, ఆ కాలంలో కట్టిన ఇల్లు ఎలాంటిది? ఏ రాయితో? ప్రత్యక్ష గుడారం దేంతో కట్టారు? ఒక పక్క పలక, పైన ఏంటిది? తోలు కదా. అలాగైతే కుష్టం పట్టిందంటే అది తోలు మీదకి ఏం చేయొచ్చు? ఆ ఇంట్లో ఒక మనిషి కొన్ని రోజుల నుంచి కుష్టం పట్టుకొని ఉన్నాడు అనుకో, దాని ప్రకృతి స్వభావం మొత్తం దేని మీదకి వచ్చి తీరొచ్చు. ఆ గుడారం లోపల ఏం చేసుకోవచ్చు? వచ్చి తీరొచ్చు. అలాగైతే మనిషికి మాత్రం శుద్ధీకరణ చెందితే సరిపోదు, ఇల్లుకి కూడా ఏం కావాలి? కొందరు మనిషి తీసంటే ఈ సామాన్ మొత్తం ఎక్కడ ఉంది? ఇంటి దగ్గర స్టాక్ ఉంది. ఈ ఇంటికి వెళ్తే సాడు ఈ స్టాక్ పని చేయడం పోలేదు. పాలయం లోపల ఉంటే బయట ఉంటే పర్లేదు, ఇంటికి వచ్చారా దాని కుష్టం మొత్తం ఏం చేస్తాయి అంటే తీరుతుంది. అందుకే శుద్ధీకరణకున్న వ్యవస్థ ఏంటో తెలుసా? ముందు మనిషిని వేర్పరిచి ఇల్లు పూర్తిగా ఏం చేసి తీరాలి? శుద్ధిపరిచి తీరాలి. ఇంటి లోపల ఉన్న కుష్టాన్ని ఏం చేయాలి? ఇంటి లోపల నుంచే వేర్పరిచి తీరాలి. వీడి పాలయం లోపల నుంచి బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీడికి సమాధానం ఉంటుందా? పాలయం లోపల ఉంటే మన్నా దొరికిద్ది, తిండి దొరికిద్ది, నీరు దొరికిద్ది, సదుపాయం. పాలయం వెలుపలికి వెళ్తాయి
ఒక కుక్క కూడా పట్టించుకో, అంతే కదా. ఒక కుక్క, కొందరికి కుష్ఠం వచ్చింది కాబట్టి కొందరు ఏం చేయట్లేదు. అలాగైతే ఈ మనిషి పాలయం వెలుపల ఉంటే తిండి కోసం కక్కుర్తైపోతాడు, నీళ్ళు కోసం కక్కుర్తైపోతాడు, ఎండ కోసం కక్కుర్తైపోతాడు, వాన కోసం కక్కుర్తైపోతాడు, చలికో చూస్తే కక్కుర్తైపోతాడు. ఏం చెయ్యాలా వీడికేం కాదు. అందుకే ఈ పెదవుల్లో నుంచి వచ్చిన కేకేంటో తెలుసా? అయ్యో కుష్ఠం కుష్ఠం కుష్ఠం, నాకు శుద్ధీకరణ కావాలి, నాకు కుష్ఠం నుంచి విడుదల కావాలి, నాకు ఈ పొడి మీద బయట ఉన్న చోటు నాకు వద్దు, ఈ ప్రాంతం బయట ఇది తీర్పుకున్న చోటు, ఇది పనికిరాని చోటు, దేవుడి యొక్క సహాయం లేని చోటు, దేవుడితో అనుబంధం నాకు ఇక్కడ వద్దు, ఈ కుష్ఠం వద్దు. తన విడుదల కొరకు వీడు ఏం చేస్తున్నాడు? పాలయం వెలుపల కేకలేసుకుంటుంది. చర్చికి వచ్చి కేకలేసేది దేనికి? మనకందరికి ఇప్పుడు కూడా తెలియదు. కొందరు మౌనవాదులు చర్చికి వచ్చి మరి ఏ గుడ్డు కూర్చుకొని వచ్చారో మనకి తెలియదు. చర్చికి పోతే వీడికి ప్రేజులోడు రాదు, హల్లెలూయా రాదు. ఆ చర్చికి అందమైన బాగు నా శబ్దాలైన వెంటనే ఈయన కూర్చున్నాడు, దేవుడు కూర్చున్నాడు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? కుష్టం అంటే ఒప్పేసుకో. కుష్టం 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 లేదంటే స్తోత్రం స్తోత్రం చెప్పుకో, ప్రార్థన చేయని చెప్పుకో, యేసయ్య మహిమ చెప్పుకో. పరలోక తండ్రి నీకు ధన్యం, దేవా నీవు యోగ్యుడు, నువ్వు శ్రేష్ఠ. అందరూ వేరేవాడు వీడి కుష్టం ఆడి కుష్టం ఆడి కుష్టం, నీకేంటి? ఆడి కుష్టం వీడి కుష్టం చూసుకోవడం నీది నువ్వు చూసుకో. నీకు కుష్టం ఉంటే నువ్వేం చేయి? దానిలోంచి విడుదల పరచడానికి నీ కంఠముతో ఏం చేసి తీరాలి? విడుదల తెప్పించుకోవడానికి మార్గం చూసి. కుష్టం వచ్చింది శరీరంలో నుంచి వచ్చింది, అయితే విడుదల రావాల్సింది ఎక్కడి నుంచి? కేకల్లో నుంచి, ఏడుపులో నుంచి. పాలయం వెలుపల వెళ్ళిన గడియ నుంచి ఇది శబ్దము ఏడుపు ఒక్కటే. నాకు మరలా ఎక్కడ తీసుకురా, నాకు మళ్ళీ ఏం చేయి? దేవుని అనుబంధం కావాలి, దేవునితో ఆరాధన కావాలి, దేవునితో జీవించే బతుకు కావాలి, దేవునికి స్తోత్రం చెప్పే జీవితం కావాలి, దేవునికి ఆరాధన చేసే జీవితం కావాలి, దేవునితో కలిసి ప్రయాణం చేసే జీవితం కావాలి, దేవునితో మంచి ఆనందం కలిగి ఇలాంటి ఏ జీవితం నాకొద్దు. కాబట్టి చెప్పండి, నేను పాలయం వెలుపల కాదు, నేను పాలయం లోపల ఉన్నవాడిని. నాకు పాలయం లోపలే సరిహద్దు. నాకు సంఘం లోపలే. కొందరు సంఘానికి అతిథులే, కొందరు వస్తారు, కూకుంటారు, పోతారు. ఆడికి సంఘంతో ఏమి ఉండదు. ఎప్పుడు ఎక్కడ ప్రార్థన ఉంది, ఎవడింట్లో ఏమై ఏంది నయా ఠికానా ఉండదు. నేను చెప్పేది ఆడు ఈ కుష్ఠ వ్యాధికి తోటిదాసుడే. ఆడు వీడికి ఏం లేదు. సంఘంలో ఎవడికి రోగం ఉందో, ఎవడికి అప్పు ఉందో, ఎవడి ప్రార్థన విషయం ఏంటో, ఎవరు ఎలాగ ఉన్నారో, ఈడు ఎక్కడ ఉన్నాడు? ఈడు ఆ గుంపులో ఉన్నాడే. కానీ అప్పుడప్పుడు కుష్టం లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? అని ఆడగా చూపించేశాడు. అరే సంఘం ఒక ఏం కాదు, అతిథి సత్కార్యం చేసే చోటు కాదు. అతిథిని ఆహ్వానపరిచి కుటుంబంగా మార్చేదే సంఘం. ఉన్నారో లేదో నాకు తెలియదు. దయచేసి అతిథిగా సంఘానికి వచ్చావంటే అమ్మా తలుపు చూసేసుకో, త్రోవ చూసేసుకో, వెళ్ళిపో. ఇదేం కాదు, ఇదేం కాదు. సత్క్రియలు చూపించడానికి ఉన్న చోటు కాదు. అతిథిగా నేను స్వీకరించడానికో గొప్పపరచడానికి ఉన్న చోటు కాదు. ఇదేంటిది? కుటుంబం. ఇదేంటిది? ఇది సహవాసం. ఇదేంటిది? కలిసిమెలిసి ఉండడం. ఇదేంటిది? ఒకే రీతిగా దేవునితో జీవించి తీరడం, ఒకే వ్యవస్థలో కొట్టి తీరడం, ఒకే దేవుని యొక్క గొడుగు ఎలా ఉండి తీరడం, ఒకే దేవునితో నా మహిమలో పాలు. అలాగైతే ఈ సరిహద్దు లోపల పోతే అందరూ ఆరాధన చేస్తే నువ్వు ఏం చేయాలి? అందరూ ఆత్మశక్తిలో మునిగితే నువ్వు ఏం చేయాలి? అందరూ దేవునికి మహిమపడితే నువ్వు ఏం చేయాలి? చెయ్యకపోతే అతిథివే. ఓకే, ఆత్మశక్తి పొందలేదంటే దేవునికి దేవా నాకు ఆత్మశక్తి. అందరికీ దొరికిందా, నాకెందుకు?
ఎక్కడైనా నాలో పొరపాటు ఉందా? ఎక్కడైనా నేను క్రమం అవ్వాల్సి ఉందా? ఎక్కడైనా నేను బాగు అవ్వాల్సి? నాకు కూడా ఏం కావాలి? ఆత్మశక్తి కావాలి. అడుగు. అడిగిన వాడికి ఈ దేవుడు అతి అధికంగా ఇచ్చేవాడని వాడు ప్రవచించాడు. ఆయన ప్రవచిస్తున్నాడు, ఈయన ప్రవచిస్తున్నాడు. నా దేవుడు ప్రవచన రావట్లేదు. కుదుకోవడం కాదు, ఏం కాదు. ఆడి ప్రవచనం చెప్తాడు, నేను జరగ అలా చెప్పడం కదా. ఆడికి ఉంది కదా, అది నాకు కావాలి. నాకు అలాంటి రోషం కలిగి ఆత్మశక్తి ద్వారా ఏం చేయాలి? ప్రవచనం వచ్చేటట్టు బీజీ కుళ్ళురా. కొన్ని సంఘాల్లో ప్రవచనం చెప్పడానికి కుళ్ళే. ఎందుకు కుళ్ళుకోవటం? దేవుని ఆలయంలో కుళ్ళు కటారాలు ఉండవు. దురాత్మ ఉన్న చోట్ల ఆలయంలో ఇవన్నీ ఉంటాయి. వాటిని ఏం చేయాలి? విసర్జించిన కుళ్ళు రాకుండా ఏం చేయాలి? ఆత్మశక్తి నాకి, ప్రవచనం చెప్పే కృపావరం నాకి, లోతులను సంపర్కే కృపావరం నాకి, విశ్వాసంలో వృద్ధి చెందే కృపావరం నాకి. అడుగు. అందుకే పాలయం వెలుపల ఉన్న వ్యక్తి అడగడమే, ఏడవడమే, కన్నీరు దాచడమే. ఏమని? నాకు ఇందులో నుంచి ఎక్కడికి తీసుకురా? లోపలికి తీసుకురా. నేను ప్రత్యక్ష గుడారం చూడాలి, ఆరాధన చూడాలి, మహిమ చూడాలి, దేవుడి వాక్యం వినాలి, దేవుడితో అనుబంధం కలిగి ఉండాలి. లేకపోతే బయట ఉంటే నీకేమొచ్చి తీరొచ్చు, తీర్పు వచ్చి తీరొచ్చు. ఆ తీర్పులోకి వెళ్ళకుండా కుష్ఠవ్యాధి ఏం చేస్తాడు? శుద్ధీకరణ కొరకు ప్రయాసపడి తీరుతుంది. శుద్ధి పొందిన తర్వాత ఏం చేస్తాడు? ఇది బాగా అయిపోయిన తర్వాత లోనకి రావచ్చా? రాలేడు. ఎవరు రావాలి? యాజకుడు రావాలి. యాజకుడు రావాలంటే ఎవరో ఒకరు వెళ్ళి చెప్పాలి కదా. వీడు ప్రార్థన, దేవా ఎవడో ఒకరిని పంపించుదాం ఎక్కడికి, ఎవడో అక్కడ వచ్చేంతది కదా. దేవుడా ఏం చెయ్యి, అవకాశం తీరు, నేను శుద్ధి పొందాను, నేను ఇప్పుడు లోపలికి రావాలి, ఎవడో ఒకరిని ఏం చెయ్యి. అదే కదా పౌలు గారి గురించి చెప్పుచున్న మాట. పౌలు గారి దేవుడు దమస్కస్ త్రోవలో పట్టి 3 రోజులు వీడికి ఏం చేసేశారు? ఉపవాసం ప్రార్థనతో అరెస్ట్ చేసేసారు. వీడు హృదయం లోపల ఒక్కటే, దేవా నా దగ్గరికి ఎవరో ఒకరు నుంచి పంపించు దేవా, నాకు విడుదల కొరకు ఏదో ఒక త్రోవ చేయదేవా. 3 రోజులకి తిండి తెప్ప మానేసి కూర్చున్నాడు. ఎవరినో ఒకరిని పంపించు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఈయనను విడిపించి తీయడానికి ఇంకొక సేవకుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకడు ఉగ్రతలో పట్టబడ్డాడు. ఒకడు దేవుని ఉగ్రతకు ఏమై తీరాడు? అరెస్ట్ అయిపోయాడు. దేవుని ఉగ్రతకు ఏమై తీరింది? తన కనుచూపు పోయింది. తన జీవితం మొత్తం ఆకలితో ఉన్న స్థాయిలో ఉన్నాడు, ఏడుపుతో ఉన్నాడు. బయలుదేరు పంపడానికి మనిషికి చెప్తే ఈ మనిషి తిరిగి దేవుడు, దేవా ఆడి గురించి నేనేం విన్నాను, ఆయన గురించి నేను సాక్ష్యం విన్నాను, చాలా మంది ఆయన గురించి ఏం చేశారు మాటలు చెప్పారు. ఏవాడు? ఆడు హంతకుడు, ఆడు కొట్టేవాడు, దెబ్బలు కొట్టేవాడు, సితకబాదేవాడు, అందరికీ జైల్లోకి తీసుకెళ్లేవాడు. అలాంటి వాడి దగ్గరికి నేను వెళ్ళాలా దేవా? తిరిగి దేవుడికి ఏం చేస్తారు? పాఠాలు నేర్పిస్తారు. అడగడం ఎడగడం కాదు, ఏం నేర్పిస్తారు? కొందరు ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. దేవునికి ఏం చేస్తారు? కొందరికి ఇంటి దగ్గర ఏ ప్రార్థన ఉండదు. చర్చికి వచ్చారు అనుకోండి, ప్రార్థన దేవుడికి నేర్పిస్తారు. ఎక్కడికి? అందుకే కదా ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకటి దేవుడికి ఏం చేశారు? ప్రార్థన నేర్పిస్తాడు. ఏం నేర్పించి? నేను కానుకలు ఎత్తున్నాను, దశంభాగాలు ఎత్తున్నాను, ప్రతి కోరికలకు వెళ్తున్నాను, అన్నీ ఉన్నాయి. కానీ ప్రార్థన ఏంటి? నేను చేసేదని ఏం చేయడానికి? ప్రదర్శన పరచడానికి కూడా ప్రదర్శనాలేమో ప్రార్థన. నువ్వు చేసినవన్నీ ప్రదర్శన పరచడానికి. కొంత ప్రార్థన ప్రదర్శన చూడండి. ప్రార్థనలో వాడే పదాలు, అదే నీకు ఏ విషయం గురించి ప్రార్థన చేయకుండా దాని గురించి, దేని గురించి? సమాధి కార్యక్రమం గురించి ప్రార్థన చేయడం, బాప్తిజం గురించి చేయకూడదు. అది సమాధి, ఇది సమాధి అనుకోవడం చేయకూడదు. అది సమాధి, ఇది సమాధి, ఒకటే ప్రార్థన. చర్చికి వచ్చినప్పుడు చేసే ప్రార్థన వేరు, ఇంటి దగ్గర రహస్యంగా చేసే ప్రార్థన వేరు, వ్యక్తిపర ప్రార్థన వేరు, ప్రత్యేక విషయం కొరకు ప్రార్థన చేసేది వేరు. అర్థం చేసుకుని తీరాలి. ప్రార్థన దేవునికి మనం ఏం చేయక్కర్లే, నేర్పకం. మనం దేవుడికి నేర్చుకోవాలి. మనం దేవుడికి నేర్చుకోవాలని అడగాలి. దేవా ప్రార్థన ఎలా చేయాలి నాకు ఏంటి?
ఒక గంట ఎలాగంటే ప్రార్థన చేయాలి నేర్పించదా? 8 గంటలు ప్రార్థన ఎలా నేర్పించదు? 10 నిమిషాలు ప్రార్థన అందరూ చేస్తారు, 24 గంటల ప్రార్థన పెట్టాలి. ఎన్నిసార్లు నేను బాత్రూమ్ లేచి వెళ్తాడు, ఎన్నిసార్లు మంచి నీళ్ళు తాగుతాడు. నేను చెప్పొచ్చేది ప్రార్థన దేవుడికి ఏం చేయక్కర్లేదు. కొందరు దేవుడికి ఉపవాసం నేర్పించారు. ఏం నేర్పించారు? ఉపవాసం ఎలా చేయాలో దేవుడికి ఏం చేస్తున్నారు? పాఠాలు నేర్పిస్తున్నారు. ఉపవాసం ఏసయ్య ఉపవాసం చేసే ప్రణాళిక చూడండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయారు. ఏ సదుపాయం లేని చోటుకి వెళ్ళారు. అక్కడ ఏమి లేదు, నీళ్ళు లేదు, సదుపాయాలు లేవు, ఏమి లేదు. అలాంటి ప్రాంతంలో 40 రోజుల వరకు ఏం చేస్తున్నాడు? మరి నీళ్ళు తాగారో లేదో దేవుడికి అడిగి తెలుసుకోండి. నీళ్ళు ఆ ప్రణాళికలోకి దేవుడు నీకు ఎత్తేస్తే అలా కూర్చో. దేవుడికి ఉపవాసం ఏం చేయకూడదు. పొద్దున ఉండి సాయంత్రం తినేసి మళ్ళీ అదేం కాదు. నేర్పించిన 40 రోజులు అని చెప్పేసి ఉపవాసం కూర్చుంటారు. 40 రోజులండి కూర్చుంటారు, కానీ ఏమనదు, దగ్గర ఉండదు. నేర్చుకో దేవుని దగ్గర నుంచి. దేవా నువ్వు 40 రోజులు కూర్చున్నావే, ఏరియాలాగా నువ్వు దేవా ఆరు కూర్చున్నావే, మోసేలా కూర్చున్నా నీళ్ళు తాగకుండా, నీ సాన్నిధ్యంలో కూర్చొని ఎప్పుడు నిద్రపోకుండా. మోసే గురించి ఆలోచించి 40 రోజులు ఏం చేసుకున్నాడు? నిద్రలేక దేవుని దగ్గర నుంచి ఏం చేయడం? వాక్యం వినడం, గ్రహించుకోవడం, అర్థం చేసుకోవడం. వీడికి ఏం రాలే, లెగించే బుద్ధి రాలే. వెళ్ళిన మొదటి రోజు తిరిగి వచ్చినది 40వ రోజు. ఇది నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి ఉపవాసం ఆపండి. నువ్వు నేర్పించి చేయాల్సిన పద్ధతిగా నేర్చుకో. అడుగు దేవునికి, దేవా ఎలా మోషే 40 కూర్చోగలిగాడు, నువ్వెలా 40 కూర్చున్నావు యేసయ్యా? ఏది అయ్యాలో 40 అడుగు, తెలుసుకో, విద్య పొందుకో. అంతే తప్ప ఇంకొకటి కొన్నది నువ్వేం చేసుకో, అతికి తెచ్చుకో. ఆ శాస్త్రాన్ని ఆడ కూర్చున్నాడు. నేను అరే అది పోటీ అది నన్ను ఏమంటారు? ఆడ కూర్చున్నాడు 40. అది ఇంకా నేర్చుకున్నావా? నేర్పెత్తనావా? నేర్చుకుంటున్నావా? నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను చెప్పొచ్చే మాట ఇది నేర్చుకోవాల్సిన విషయం. దేవుని దగ్గర నుంచి ఏం చేయాలి? అందుకే నేను చెప్పొచ్చినాడు, ఈ కుష్ఠవ్యాధి చెందిన మనిషి బయట ఉండి ఏం చేస్తాడు? దేవా ఎవరినో ఒకరిని ఏం చెయ్యి, పంపించదేవా. దేవునికి నేర్పించడానికి వెళ్ళొద్దు. ఈ పాస్టర్ గారు దేవునికి ఏం చేస్తున్నారు? పేదర్ గారికి దేవుడు ఏం చేస్తాడు? దుప్పట్లో చతుర్పాతి జంతువులు అన్నింటినీ ఏం చేశాడు? తింపారు. దేవుడికి ఏం పెట్టినాడు? దేవా ఏం చేయండి? దేవుడు అపవిత్రత చెందింది నీకు ఇస్తారా? దానివల్ల ఏమై తీరింది? దేవుడు శుద్ధిపరిచిన దాన్ని తినలేకపోయాడు. నువ్వు దేవుడికి నేర్పించడానికి వెళ్ళావు అనుకో, దేవుడు ఇవ్వాలనుకున్నది కూడా నీకేం కాదు, ఎక్కదు. దేవుడు శుద్ధిపరిచి వేర్పరిచి నీ కొరకు ప్రత్యేకంగా ఉంచిన దాన్ని నువ్వేం చేయలేవు, అనుభవించలేవు. అదే కదా పేద జీవితంలో జరిగింది. దేవుని దగ్గర నుంచి వచ్చిన దుప్పటి, దేవుడు శుద్ధిపరిచిన వస్తువులు, దేవుని మూలంగా వచ్చిన ఆహార పాత్ర, వీటిని ఏం చేయలేకపోయాడు. దేవుడికి నేర్పించి ఏం చేయలేకపోయాడు. దేవుడు ఎవడు? గొప్పడు. ఆడ నీకు వద్దంటే పోనీరా. అందుకే ఏం చేయడానికి వెళ్ళకూడదు. కొందరు చూడండి, నాకు వాక్యం వచ్చు, ఏమొచ్చు, కొందరు బిడ్డకు చూడాలి. నాకు ప్రార్థన చేయడం, నాకు ఓరి బాబు నువ్వే కంపెనీలో ఉన్నావు. ఇది నేర్పించేది కాదు, ఏం చేసేది. మనకి గమాలియల్ పాదం కింద కూర్చున్న చాలా మంది విశ్వాసం లేదు. అయ్యగారు పాదాల కింద కూర్చొని, అయ్యగారు చెప్పండి నేనేం చేయాలి? అలాంటి డబ్బులు వచ్చే మార్గం ఎక్కడ చేయాలి? దాని వంకలకి ఇంకా అన్ని వేసే లాజరక కుటుంబంలో ఉన్న చెల్లి ఆయన కూర్చుని వాక్యం కొందరిని మానేసి కూర్చోండి. లేవా నువ్వేదో కొంత నాకేంటి
నాకు వంటలు తెలుసు, అంట్లు తోవడం తెలుసు, ఇల్లు శుభ్రం చేయడం తెలుసు. దీనికన్నా మించినది నీ దగ్గర కొన్ని నేర్చుకోవడానికి. శిష్యులను మీరు చూడండి, 3.5 సంవత్సరాలు యేసయ్య దగ్గర నేర్చుకోవడానికి ఏం చేశారు? కుటుంబం విడిచిపెట్టారు, పిల్లవాళ్ళు విడిచిపెట్టారు, పని మానేశారు, అన్నీ వదిలేసి ఏం చేశారు? ఇది ఎక్కడ నేర్పిస్తాం? అటు నేర్పించడానికి బయలుదేరారు. అటు ఓరు బాబు, దానివల్ల నీకు దొరకాల్సిన మేలు కూడా నీ చేతిలోంచి అయిపోతాయి, జారిపోతాయి, దొరకదు నీకు. అందుకే నేర్చుకో. నేర్పించడానికి ఆయన మంచి టీచర్. అందుకే యేసయ్యకి ఆ కాలంలో ఉన్న అందరూ ఏం పిలిచారు? రబ్బయ్య అని పిలిచారు. రబ్బయ్య అంటే టీచర్, నేర్పించిన వాడ, బోధించిన వాడ, సహాయపరిచిన వాడ, అర్థం చేయించుకున్నవాడ. ఆయన దగ్గర నుంచి ఏం చేసుకోవాలి? నేర్చుకో, రిసీవ్ చేసుకో, పొందుకో. దానిని ఏం చెయ్యి? ప్రజలకు అందించు. దేవుని దగ్గర నుంచి నేర్చు. అందుకే కదా బల్ల కార్యక్రమం గురించి దేవుని చేతుల నుంచి పొందుకున్న దానిని నేనేం చేస్తున్నాను? మీకు నేను అప్పగించుతున్నాను. అందుకే పగటి వేళ నేను చెప్పడానికి కోరే మాట, పేదలకు నేర్పించడానికి దేవునికి ఇష్టం ఉంది, కానీ పేదలు నేర్చుకోవడానికి ఏం లేదు. తిరిగి దేవునికి నేర్పి ఆ స్వభావం మొదలండి. అది ఆత్మికుల పద్ధతి కాదు. అదేం చేయదు, దేవుని యొక్క మేలు తెచ్చిపెట్టదు. అందుకే నేను చెప్పినాడని కుష్ఠవ్యాధి ఏం చేస్తాడు? ఎవరో ఒకళ్ళని పంపించండి, ఎవరో ఒకళ్ళ నా విడుదలను పరిశోధించడానికి ఏం చేయండి. ఆ టైంలో యాజకుడు వచ్చి పరిశోధించి అన్ని బాగుంది. తర్వాత ఈయన ఎక్కడికి రావాలి? డైరెక్ట్ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలి? యాగం అర్పించడానికి వెళ్ళి తీరాలి. తన కొరకు ప్రాయశ్చిత్త యాగం అర్పించిన తర్వాత, శుద్ధి పొందిన తర్వాతే తన ఇంటికి ఏం చేయొచ్చు. అలాగే నేను చెప్పొచ్చేమాట, ఈరోజు తీర్పులోంచి తప్పుకు దిగడానికి మనకి యేసయ్య ఉన్నాడు. తన దగ్గరికి వచ్చాక ఆయన మనల్ని ఏం చేయొచ్చు? కడిగి శుభ్రపరిచి తీరొచ్చు. ఆయన మనల్ని వాక్య పరిమితిలోకి వచ్చి తీరొచ్చు. సంత పరిమితిలోకి మనల్ని ఏం చేయొచ్చు? నిలబెట్టి తీరొచ్చు. రెండోదిగా మనకి కనిపించే తీర్పు ఎక్కడ? నోహా యొక్క కాలము. నోహా ఒక కాలంలో దేవుడు నోహాతో చెప్పిన మాట అంటాడు, నీవేం చేయాలి? ఏం సిద్ధపరచు? నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, కొంతమంది జీవ జంతువులను కాపాడడానికి నీవేం చేయి? ఒక ఓడ సిద్ధపరచు. ఆ ఓడ ఎవరై తీరాలి? యేసయ్య అయి తీరాలి. యేసయ్య చెప్పిన ప్రణాళికలో ఓడ అయి ఉండి తీరాలి. యేసయ్య ఏమేమి చెప్పారో దానిని నెరవేర్చే ఓడ అయి ఉండదు. నోహా ఓడ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నిలబడితే, ఏ ఓడ నీవు ఎలా నిర్మింపబడ్డావు అంటే, ఆ ఓడ చెప్తుంది, నేను దేవుని వాక్య ప్రకారంగా నిర్మింపబడ్డాను. దేవుని యొక్క వ్యవస్థ నాకేం చేసింది? ఓడ కట్టేటప్పుడు ఒక మేకు ఒక చెక్క కలిపినప్పుడు ఏమై తీరిందో తెలుసా? వాటి మధ్యలోకి దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వచ్చి తీరింది. దేవుని యొక్క వ్యవస్థ ఆ ఓడని ఏం చేసి పెట్టింది? కట్టి పెట్టి తీరింది. ఆ ఓడకి ఇంజిన్ లేదు, ఆ ఓడకి ఏం లేదు, అలా ఇది లేవు, ఎటెల్లాలో తెలీదు. కానీ ఆ ఓడకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అది దేవుని వాక్యం ద్వారా కట్టబడింది. అది దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా చలవించేది. అది దేవునికి ఘనత చెందే ప్రణాళికలు ఏం చేసేది? సముద్రం పైన, తీర్పు పైన ఏం చేస్తున్నది? పాడుతున్నది. కానీ నోహా జీవించిన కాలములో ప్రజలు మొత్తం తీర్పుకేమై తీరారు? ఓడ కట్టించిన మేస్త్రి కూడా ఏమైపోయాడు? వండ్రంగి కూడా ఏమైపోయాడు? తీర్పులో చచ్చిపోయి తీరాడు. తీర్పుకు ఏమై తీరాడు? ముదిగిపోయి తీరాడు. వాటందరినీ ఏం చేసింది? పైనుంచి కుమ్మరించిన వర్షం, రోజుకి రోజుకి పెరిగిన నీళ్లు వారిని ఏం చేసింది? ముంచి చంపేసి తీరింది. కానీ తీర్పు దాటుకుపోయి తీరడానికి నోహా దేవుని యొక్క వ్యవస్థ ప్రకారంగా, దేవునితో అనుబంధం కలిగిన ప్రకారంగా క్రీస్తును వహించుకు తీరాడు, క్రీస్తును కట్టుకు తీరాడు. క్రీస్తు వాటిలోకి ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని సంరక్షణ పరుచుకు తీరాడు. దాని వలన ఏమై తీరింది? ఆ ఓడ లోపల ప్రశాంతతో ఏం చేయగలిగాడు? దేవజంతువులు, మనుషులు, పక్షులు వీటన్నిటినీ ఒకే చోటులో ఏం చేసుకోగలిగింది? ఉదికించగలిగింది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొన్ని ఇప్పుడు కూడా ఏమై తీరింది? ఓడ లోపలికి వచ్చింది, కానీ స్వభావములో ఏం కాలే. అప్పటి వరకు పాము ఎలకని చూస్తే ఏం చేసేది? కాజేసేది.
పాము మనిషిని చూస్తే ఏం చేసేది? కాటేసేది. ఇది నాకు తినే వస్తువు అనుకునేది. కానీ ఓడ లోపలికి వెళ్ళిన తర్వాత పాముకి ఇప్పుడు ఏం రావట్లే. కారణం ఏమైంది? దాని లోపల ఏమొచ్చి తీరింది? మార్పు వచ్చి తీరింది, రూపాంతరం వచ్చి తీరింది. అది ఏమై తీరింది? ఏ తీర్పు తప్పిపోయి తీరింది. ఈ పగటి వేళ నేను చెప్పేది, నీ శరీరం చూపించే స్వభావం తరగతి ఏం చెయ్యదు, మేలు తెచ్చి పెట్టదు. దాన్ని నేను చేసి తీరాలి. క్రీస్తులోకి వచ్చి వాటిని ఏం చేయాలి? రూపాంతర పరిచి తీరాలి. ఓడ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నీవేం చేయలేవు, అన్ని పనులు చేయలేవు. ఓడ లోపలికి వచ్చిన తర్వాత నీకు నచ్చినట్టుగా కాదు, దేవునికి నచ్చినట్టుగా నీవేం చేయాలి? మారి తీరాలి, రూపాంతరం చెందింది. అందుకే ఒకసారి ఆలోచించండి, జీవ జంతువుల సంఖ్య మొత్తం ఒక ఓడ లోపల ఎలా ఒదిగింది? జీవ జంతువులు మొత్తం ఒక ఓడ లోపల ఏం చేసుకుంది? ఎలా ఒదిగిపోయింది? అదే సంఘములో కూడా జరిగి తీరాలి. అదే ఆత్మీయతలో జరిగి తీరాలి. అదే దేవుని యొక్క భక్తుల మధ్య కూడా ఏం చేయాలి? ఒదగలేని జనం బయట ఏమై తీరింది? నీళ్లు తాగి ఆ నీళ్ళల్లోనే ఏమై తీరింది? చచ్చిపోయేంతటిగా మారి తీరింది. అన్నాళ్ళు ఆ ఓడ లోపల ఉన్న జీవ జంతువులు అన్నీ అనుకున్నాయి, మాకన్నీ ఏమై తీరింది? రూపాంతరం చెందింది. ఒకరోజు ఏం చేశారు? ఆ ఓడలో నుంచి ఒక కాకిని ఏం చేశారు? అప్పుడు దాని అసలు స్వభావం చూపింది. కాకి సుఖం కలిగే సామాన్ ఎక్కడ దొరికింది? భూమిలో దొరికింది. కాకి నచ్చేది ఏంటిది? ఇన్నాళ్ళు కాకి లోన కూర్చున్నప్పుడు ఎంత బుద్ధిగా ఉందో, ఎంత దేవుడా పిలిచిందో, ఎన్ని ప్రార్థనలు చేసిందో, ఎన్ని ఆరాధన చేసి ఎన్నెన్నో చేసింది. కానీ దానికి ఒక అవకాశం దొరికింది. ఎక్కడి నుంచి విడుదల పొంది తీరడానికి, దేవుడు ఉన్న చోట్ల నుంచి విడుదల పొంది తీరడానికి ఒక అవకాశం దొరికేసరికి దాని స్వభావం అదే చేసింది. అయ్యారు ఏం చేస్తారు? ఇప్పుడు వస్తుంది కాకి, ఇప్పుడు వస్తుంది. పొద్దున మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, 8 అయింది, 9 రావట్లేదు. ఏమైంది? ఏం రాలే. అదేం చేసి తీరింది? దౌర్భాగ్యం ఏంటో తెలుసా? కాకి మిగతా జంతువులన్నీ కూడా తలుపులో నుంచి వెళ్ళి దేవుడు చెప్పిన ప్రణాళికలో నుంచి వెళ్ళి ఇది ఒక్కటి మాత్రం వేరే రూట్లో నుంచి ఏం చేయాలి? వెళ్ళిందే, మళ్ళీ తిరిగి ఏం చేయాలి? మిగతా జంతువులన్నీ ఏం చేసింది? దేవుడు చెప్పిన సమయాన్ని సందర్భాన ఏకరీతిగా ఏం చేసింది? ఈ కాలంలో అక్కడ కొన్ని కాకులు తయారవుతున్నాయి. ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు జంప్ అవుతాయి పతాని. తినేది ఏంటి? చేతులు సవం చంపే, నోరు సవం చంపే, శరీరం. అదే రీతిగా మరుసటి రోజు దేనిని పంపించారు? పావురాన్ని పంపించారు. దేన్ని పంపించారు? పావురం ఏం చేసింది? ఊరాగా తిరిగింది. దీనికి ఎక్కడ కూర్చోవడానికి ఏం కాలే. దాని స్వభావంలో ఉన్న మార్పు, దాని జీవితంలో ఉన్న శుద్ధీకరణ ఏం చేసింది? శవం పైన కూర్చోడానికి అనుమతి ఇవ్వలే, నేల మీద కూర్చోడానికి అనుమతి. ఇదేం చేసింది? ఎగిరి ఏం చేసింది? అది ఒక ఆకును పట్టుకొచ్చింది. ఏ ఆకు? ఒరే ఆకునే తీసుకొచ్చింది. ఆ ఆకు తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? అందులోపల ఏముంది? సువాసన ఉంది. అందులోపల ఏముంది? నూనె చుట్టు ఉంది. అదేం చేసింది? అదేం కలిగించేది? సూర్యుడికి కిరణం తగినట్టు అదేం జరిగినట్టుమా అది అందంగా కనిపించేది. దానిని చూసినప్పుడు దానికి ఏమొచ్చేది? ఇదే నేను ఏం చేసుకుంది రాలి. అది దాని నేరుకు ఎక్కడికి వచ్చి తీరింది. దీని గురించి యజమాని కాక పాస్టర్ గారు చూసుకోవాల్సిన అవసరం రాలే, కరెక్ట్ టైంకే. అందుకే మన పిల్లలు పాడుతుంటారు, ఏ నువ్వు కాకివా పావురమా పరిశోధించుకో. పావురం ఏం చేసింది? దాని స్వభావ మార్పు ప్రకారంగా ఏం చేసింది? జీవించింది. దాని స్వభావ మార్పు ప్రకారంగా ఏం పనిచేసి తీరింది. అందుకే నేను చెప్పి రావడానికి కోరే ఒక మాట, ప్రజలందరూ కూడా తీర్పులోకి బానిసలై చుచ్చిపోయినప్పుడు నోహా తనతో జీవ జంతువులు తన కుటుంబం ఏమై తీరింది? దేవుని యొక్క సంరక్షణలో ఉండి తీరింది. ఈ పగటి వేళ నేను ఇక్కడికి మాట, దేవుని యొక్క బిడ్డలారా, మనం కూడా ఏం చేద్దాం? మన గుంచిన వలయం లోపల ఉందా?
మనకి దేవుడు ఒక బాధ్యతతో పంపించారు, ఆ బాధ్యత నెరవేర్చుకోరా. నేను తగ్గిందా లేదా చూసుకొని రమ్మంటే నువ్వు ఆ పని చేయి, సవంజనానికి వెళ్ళకూడదు. కొందరికి బాధ్యత ఇచ్చి పంపిస్తే మళ్ళీ నువ్వు పావురం అయితే నీకు ఇచ్చిన బాధ్యత నీవేం చెయ్యి, నెరవేర్చు. నీ దేవునికి ఉన్న స్వభావం ఏం చెయ్యి, చూపించు. నీ దేవునికి ఉన్న పోలికను ఏం చేయి, సాక్ష్యపరచు. అందుకే ఇది చేసిన పద్ధతి ఏంటో తెలుసా, దాని జీవిత సాక్ష్యాన్ని ఏం చేసింది, తెచ్చుకున్న సామాన్లు చూపించింది. తెచ్చుకున్న సామాన్లు తన జీవిత శుద్ధీకరణ ఏమైంది, నీకు అప్పగించిన దాన్ని నీవేం చెయ్యి, క్రమంగా చెయ్యి. దేవుడు నీకు సువార్త చేసే అనుబంధం ఇచ్చారా, దానిని క్రమంగా చెయ్యి. ప్రార్థన చేసే జీవితం ఇచ్చారా, దానిని క్రమంగా చెయ్యి. లేకపోతే ఇంకేదైనా పని ఇచ్చారా, దానిని ఏం చెయ్యి. లేకపోతే మనం ఏమైపోతాం, కాకిలా మారిపోతాం. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. మనుషులందరూ కూడా తీర్పుకు యోగ్యులైపోయి తీరారు, ఈ కాకి కూడా ఏమై తీరింది, ఆ తీర్పుకు యోగ్యత చెందిన సామాన్ తినేసి జీవితాంతం ఏం చేయాల్సి వచ్చింది, బతకాల్సిన పరిస్థితి ఇచ్చి తీరింది. అందుకే నా మాటలు నేను ముగించుతున్నాను, తీర్పులో నుంచి తప్పుకో. ఒకసారి నీళ్ళు ఏమై తీరింది, రక్తమై మారింది, మరలా అదేం చేయదు, మారదు. అందుకే తీర్పులో నుంచి తప్పుకోవడానికి ఉన్న అవకాశం ఏం చేయండి, ఈ పగటి వేళ దేవుని దగ్గర నుంచి అడగండి. అందుకే దేవుని యొక్క సన్నిధిని అప్పగించుకోండి. ఈ పగటి వేళ దేవునికి చెప్తాను, దేవా తీర్పులో నుంచి తప్పించే మార్గం ఇచ్చి తీరుగా. నేను తీర్పు కొరకు ఒకప్పుడు జీవించేవాడిని, ఇప్పుడు తీర్పులో నుంచి తప్పించుకోవడానికి ఉన్నది చూస్తాను. తీర్పులో నుంచి తప్పించి తీరడానికి దేవునితో ఉన్న అనుబంధం కావాలి, దేవునితో ఆత్మస్పందన కావాలి, దేవుని యొక్క వాక్యములో ఉండి తీరాలి, దేవుడు ఏర్పరిచిన చోట్ల ఉండి తీరాలి. ఏ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ పగటి వేళ నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి దేవా నీ వాక్య భాగాలు నేర్చుకోవడానికి, చదువుకోవడానికి ఇది ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. దేవా మేము కాకి కాదయ్యా, మేము పామురం లాంటి వాళ్ళని, మాలో పాముల స్వభావం కావాలి దేవా. మాకు అప్పగించిన పనిని పూర్తిపరిచేటట్టుగా ఉండాలి దేవా. దానిని దేవునికి ఘనత ఇప్పించే ప్రణాళికలుగా, దేవుని యొక్క సన్నిధిలో సువాసన రప్పించేటట్టుగా, పచ్చగా ఉండేటట్టుగా, దాని లోపల నుంచి నూనె జిడ్డు వచ్చేటట్టుగా ఉన్న ప్రణాళికలు మా జీవితంలో ఉండి తీరాలి దేవా. నీవు మాకు ఇచ్చిన బాధ్యత ఆత్మ నిండుదల కలిగేటట్టుగా ఉండాలి, సువాసన కనిపించేటట్టుగా ఉండాలి, అది ఇతరులకు అది హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి దేవా. నీకు నేర్పించేవాడిగా కాకుండా నీ దగ్గర నేర్చుకునే స్వభావం మాకు దయచేయండి. తీర్పు తప్పించండి దేవా. మేము మాకు పాలయంలో నుంచి వెలుపల ఉండడానికి అవకాశం కాదు, పాలయం లోపల నుండి తీరాలి, దేవునికి గణపరిచే ఒక విధానం ఉండి తీరాలి దేవా. తీర్పు తప్పించావు కాబట్టి స్తోత్రం. తీర్పు గురించి మనస్థితిలో దేవ ఒక హెచ్చరిక ఉండే దేవుని బిడ్డలుగా మారటం దేవ సాగొచ్చండి. పగటి వేళ దేవ మేము ప్రార్థన చేసిన ప్రతి విషయంలో ఈ గొప్ప కార్యాలు జరిపించడం దేవ సాగొచ్చండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరితో దేవాన్ని 2 రాకడ వరకు తోడయుందును కాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్దామా? దేవుడు మన ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెప్తాం. దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చినందుకు స్తోత్రం చెప్తాం. సమాజందరినీ కూడా దీవించిన స్తోత్రం చెప్తాం. ఈ ఆరాధన దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెప్తాం. దేవుడు మనకి కృపాక్షేమం ఉంచినందుకు స్తోత్రం చెప్తాం. గట్టిగా దేవుడికి చప్పట్లు కొట్టి మైండ్ పొరుద్దాం. ఆదివారం